ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి నేను చారుని కలిసొస్తానండి. కేసు వాపస్ తీసుకోమని నచ్చ చెప్తానండి. వినదు జానకి, వెళ్ళకు. లేదండి, వెళ్ళటం తప్ప మరో దారి లేదండి. వెళ్ళి తన కాళ్ళ వేళ పడైనా సరే ఒప్పిస్తాను. మనం తనని కన్న బిడ్డలాగే చూసుకున్నాం కదా, కాస్తైనా కలుగుతుంది, కనికరం కలుగుతుంది. కేసు వాపస్ తీసుకోమని చెప్తానండి. నేను చేస్తానండి. కక్షగట్టి కేసు పెట్టిన మనిషికి కనికరం కలుగుతుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నేనిక్కడ పడింది చాలు. నువ్వక్కడికి వెళ్ళి అవమానాలు పడొద్దు. వద్దు జానకి, నువ్వు వెళ్ళొద్దు. నేను అవమానపడినా పర్లేదు, మీరు బయటపడితే చాలండి. చారు నేను ఒప్పిస్తానండి, ఒప్పుకుంటుంది. నా మాట విను జానకి, వద్దు. ఏమండి, భర్త ప్రాణం కోసం ఎమ్ముడిపైన యుద్ధం చేసింది మహాసాధ్వి సావిత్రమ్మ. నా భర్తని జైలు పాలు కాకుండా నేను కాపాడుకోలేనా? ఈ విషయంలో మీ మాట జవదాటినందుకు నన్ను క్షమించండి. అంతే. జానకి, జానకి, కొడుకు మీద అదెవరితో లేనిపోనివి చెప్పి కేసు పెట్టడం ఏంటి? ఆ పోలీసులు ఇంటికొచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? వాడిని తీసుకెళ్లి స్టేషన్లో ఊచల వెనక నిలబెట్టడం ఏంటి? ఈ కాలంలో కూడా కలుషితం కాని మనిషి వాడు, కల్మషం లేని మనసు వాడిది. మంచి మానవత్వం, నీతి నిజాయితీల నిలువెత్తు రూపం వాడిది. ఈ అయోధ్య లంకకి రాముడు నా కొడుకు, వాడికి ఈ పరిస్థితి. ఇది చూడ్డానికైనా నేను ఇంకా బ్రతుకున్నాను దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.